మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో మియాపూర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వాణి మెయిల్ చేశారు. ఓకే. మష్రూమ్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి. అంటే క్యాప్సికమ్ మంచిగా అంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును. సో ఆ మష్రూమ్ తో బాగా బ్లెండ్ అవుతుంది అది. ఓకే. సో కర్రీ చేసేసుకుందాం. సింపుల్ మెథడ్ లో చూస్తాను. అంటే ఉల్లిపాయ టమాటో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం ఈ మష్రూమ్ అలాగే క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ. అవునండి. ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ లోనే. ఓకే. సో కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లో ఇంకేం పోపు ఏం వేసుకోక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తే తొందరగా వేగిపోతాయి. సో క్యాప్సికమ్ మష్రూమ్ రెండు కూడా ఫాస్ట్ గానే కొంచెం మగ్గిపోతాయి కాబట్టి మనకి ఏం ముందు బాయిల్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏం లేదండి. సో అప్పటికప్పుడు మనం అన్ని రెడీ చేసుకొని ఫాస్ట్ గానే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ మష్రూమ్ ఒకటి కొంచెం బాగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. గోరువెచ్చటి నీటితో కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలండి. సో బేసిక్గా అన్నిట్లో కాంబినేషన్స్గా ఇవి రెండు వాడతారు కానీ ఈ రెండిట్లో మోస్ట్లీ చేయరు కదా కాంబినేషన్. చాలా తక్కువ. కొద్దిసేపు మనం మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేస్తాం. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ప్రతిరోజు ఉదయాన్నే 1 స్పూన్ తులసి రసం తాగుతున్నట్లయితే రక్తం శుద్ధి చెందుతుంది, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. క్యాప్సికమ్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలండి. సో చిన్నగా కట్ చేసుకున్నాను. సో మనం కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఇది ప్యూరీలా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. టొమాటో. సో అలాగే మష్రూమ్, సరిపడా ఉప్పు. ఓకే. సో కొంచెం ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేగేప్పుడు వేసుకున్నాను, చూసుకొని వేసుకోవాలి. కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో బేసిక్గా ఈ మష్రూమ్ కానీ క్యాప్సికమ్ కానీ రెండు కూడా మనం ప్లెయిన్ టొమాటో కూరలాగా చేసుకుంటాం కదా, ఆ కాంబినేషన్కి బాగుంటుంది. మంచి మసాలా గ్రేవీ ఏదైనా యాడ్ చేసి చేసుకున్నా అట్లా కూడా బాగుంటుంది. ఎస్ అండి. సో కొద్దిసేపు మనం ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే సో ఆ టమాటో ముక్కలు మగ్గాయి అనుకోండి, ఆల్మోస్ట్ మనకు ఈ డిష్ అయిపోయినట్టండి. ఓకే రాజు గారు, సో వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం. వావ్, భలే కలర్ఫుల్ గా ఉంది కదా. ఎస్, టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి, దగ్గరకు వచ్చేసి గ్రేవీ టైప్ లో అయిపోయింది మొత్తం. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే.
సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ. రెడీ. చూసారు కదండి, చాలా ఈజీగా క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన టొమాటోలు, మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. టేస్టీ. సో మనం అంటే ఉల్లిపాయ టమాటో కాంబినేషన్ లో మనం అంటే సింపుల్ గా చేసుకున్నా బాగుంటుంది, బాగా వస్తుంది. జస్ట్ ఆ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ ఫ్లేవర్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. ఎస్ అండి, పచ్చిమిర్చి ఘాటు టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు పొడిబారి నిర్జీవంగా అయినట్లయితే వారానికి ఒకసారి ఎగ్ వైట్ను తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ సిల్కీగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో మష్రూమ్ క్యాప్సికమ్ కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్స్ చూడబోతున్నాం. అదేంటంటే వెజ్ మైసూర్ బోండా. మరి మైసూర్ బోండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వెజ్ మైసూర్ బోండా రాజు గారు. అవునండి. సో చాలా మందికి టిఫిన్స్ లో మైసూర్ బోండా బాగా నచ్చుతుంది. అవును. కాకపోతే మైసూర్ బోండా ఎప్పుడు మనకి ప్లెయిన్ గానే ఉంటుంది కదా. ఎస్ అండి. సో ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసి చేస్తారా? మనకి నచ్చిన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. సో మామూలుగా రెగ్యులర్ మనం తీసుకున్నట్టే చట్నీతో కానీ సాంబార్తో కానీ తీసుకోవచ్చు. సో అక్కడక్కడ మనకు ఆ వెజిటబుల్స్ తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి వెజ్ మైసూర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ మైసూర్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు. రాజుగారు, మైసూర్ బోండా మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ ఇస్తారా? సో సఫలా ఎడిబుల్ ఆయిల్స్. సో ఇది మనం డీప్ ఫ్రైకి వాడుతున్నాం కదండి. సో మామూలుగా మనం కర్రీస్ చేసుకున్నా, ఏ వంటలు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అంటే కొంచెం లైట్ గా ఉండి, డీప్ ఫ్రై అయితే లైట్ గా తక్కువ అబ్జర్వ్ చేస్తాం. ఓకే ఓకే అండి. ఓకే. సో ఆయిల్ వేసి చేసుకున్నాం అండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసి ఇది వేడి అవుతుంటుంది. సో దీనికోసం ఏంటంటే మనం మైసూర్ బోండా చేసుకోవడానికి ఒక పూట ముందుగా మనం పిండి నానబెట్టి పెట్టేసుకోవాలి. సో దీని కొరకు మైదా, పెరుగు, ఉప్పు, వంట సోడా, సో ఈ 4ని కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపేసి కొంచెం ఇలా జారుడుగా ఉండాలి. ఓకే. సో ఇది మనం బాగా కలిపేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకు బాగా ఫర్మెంట్ అవుతుందండి. ఓకే. సో ఇది మనం రెగ్యులర్గా చేసుకునే మైసూర్ బోండా. ఇది పిండి అక్కడ వరకు ప్లెయిన్ గా. ఎస్ అండి. సో దీంట్లోనే మనం వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో దీంట్లో క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్, చాలా పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది, సన్నగా తరిగిన క్యాప్సికమ్, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే. సో బేసిక్ గా మైసూర్ బోండాకి అంతా పిండి వల్లే ఉంటుంది కదా టేస్ట్ మనకి. ఎస్ అండి. అది చక్కగా ఫర్మెంట్ అయ్యి అన్ని కరెక్ట్ రేషియోస్ లో మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ మనం బయట కూడా తినేటప్పుడు ఎప్పుడైనా కొన్ని చోట్ల చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఏమో కొద్దిగా పిండి ఏదో గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అదంతా మనకు ఆ పిండి వల్ల. కాకపోతే ఈ కొంచెం మైసూర్ బోండా అనేది కాస్త కష్టమైన టిఫినే కదా. ప్రాసెస్ చేసుకోవడం అనేది, అందుకే చాలా మంది ఏంటంటే కొనుక్కుంటారు, తింటారు. ఎందుకంటే ఆ పఫినెస్ రాదనో
వాట్ ఎవర్ రీజన్స్. ఎస్. సో ఇది ఏంటంటే కొంచెం లార్జ్ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు బాగా ఫర్మెంట్ అవుతుంది. ఓ, సో కాబట్టి మనకు ఇంట్లో కంటే కూడా కొంచెం టిఫిన్ సెంటర్లో వాళ్ళ దగ్గర కొంచెం బాగుంటుంది, అంటే వాళ్ళ క్వాంటిటీ ఎక్కువగా చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా అంటే సేమ్ క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకుంటే అట్లా ఉండదా రాజు గారు? అంటే అక్కడ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు దానికి కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కదండి, సో ఎక్కువగా బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట అది. ఓకే, సో ఇంట్లో మనం తక్కువ క్వాంటిటీలో చేస్తాం, సో కాబట్టి దానికి అంత హీట్ దానికి అప్లై కాదు. ఓకే. సో మెయిన్ రీజన్ అది. మామూలుగా మనం బిర్యానీ లాంటివి ఏమైనా చేసేప్పుడు కూడా క్వాంటిటీ ఎక్కువది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది, అవును, తక్కువ క్వాంటిటీ అంటే. సో మెయిన్ రీజన్ అదే అనమాట. ఓకే, అప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా పిండి తెచ్చుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీలో చేసిన వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు మనకి ఇంట్లో కూడా కరెక్ట్గా వస్తుంది. కాదు, ఇంట్లో కూడా ట్రై చేయండి, చిన్న గిన్నెలో పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీని చిన్న గిన్నెలో పెట్టుకుంటే రాజుగారు ట్రై చేయొచ్చు. పైనుంచి కూడా ఇంకేదన్నా గిన్నె బోర్లు ఇచ్చేస్తే, కొంచెం క్లాత్ లాగా వేసి కొంచెం బోర్లు ఇచ్చేస్తే కొంచెం వేడి అప్లై అవుతుంది కదా, సో అలా కూడా బాగా వస్తుంది. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే రాజుగారు, మీరు మిక్స్ చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ నెయిల్స్ అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మీ చేతి గోళ్లను ప్రతిరోజు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మీ చేతి గోళ్లు అందంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది రెడీ అయిపోయిందండి. వేసేయండి రాజుగారు ఫాస్ట్గా. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది ఎందుకు మనం గారెలకైతే అద్దుకుంటాం, దీనికి కూడానా? కొంచెం అండి. సో బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది కదా, సో కొంచెం మన చేతి నుంచి కొంచెం ఈజీగా ఊడి రావడానికి. మైసూర్ బోండా వేసుకోవడానికి ఏమీ లేవా రాజుగారు? లేవండి. ఓ, సో ఇలా చిన్న వేస్తున్నారా? పొంగాయి. ఇలా వేసుకుంటే రాజుగారు రాదా? రాదండి, ఆ రౌండ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి. ఓహో, ఇలా నొక్కాలైతే. ఎస్, బోండాలు భలే రౌండ్గా వస్తాయి బయట, అది ఇక్కడ కూడా అలాగే వచ్చాయి. సో అదే టెక్నిక్. ఎస్. ఓ, ఇలా వదిలితే ఇలా తోకొస్తుంది అనుకుంటా. తోకొస్తుంది. సో రెండు అంటే ఈ గ్యాప్లోంచి వస్తుంది కాబట్టి కొంచెం ఆ స్మూత్నెస్ అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది కొంచెం స్లో ఫైర్లో మనకి వేగాలండి. ఓకే, సో ఆ వెజిటబుల్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్ అండి. సో మీరు కార్వింగ్ చేసేస్తారా? నేను వీటిని వేయించుతూ ఉంటాను. ఓకే, సో కీరాతో సో డాల్ఫిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొంచెం దానికి ఆ షేప్లో వచ్చింది. ఓ, అలా అందుకని అది పెట్టుకొచ్చారా? ఎస్, బాగుంది రాజుగారు. సో ఈ మైసూర్ బోండా ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ కాకుండా ఇంకా మనం అంటే పెద్ద దీంట్లో వెరైటీ ఏమి ఉండదేమో కదా, వెజిటబుల్స్ మారుస్తూ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక దాంట్లో రెండు చేస్తున్నానండి. అయ్యో, దాని మూతి కట్ చేసేసారా? లేదు, ఇక్కడే ఉంది. సో ఇలా రెండు వచ్చేస్తాయి మనకు. ఆహా, ఓకే. సో ఇది మనం బనానాతో కూడా చేసుకోవచ్చండి, లోపల ఫ్రూట్ తో. షేప్ అలా ఉంటుంది, షేప్ బాగుంటుంది. సో మిగతా ఈ కీర ముక్కతో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పిన్స్లా వస్తాయి. సో ఇక్కడ పైన ఒకటి వస్తుంది, సో ఇక్కడ సో ఈ మైసూర్ బోండాలకు కూడా మనము వాటికి ఏదైతే చట్నీస్తో తింటామో చక్కగా అల్లం చట్నీ, టమాటో చట్నీ, సో ఈ కాంబినేషన్స్ బాగుంటాయి. బాగుంటాయి. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నా కూడా యాక్చువల్గా అవి అలా తగులుతూ ఉంటే కూడా బాగుంటాయి కదా. ఎస్. ఓకే, ఐస్ పెట్టడానికి ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. సో అక్కడ మిరియాలు పెడుతున్నా అండి. రాజుగారు ఇవి అటు పక్కకు తిరగట్లేదు.
ఓకేనా రాజు గారు? సో ఓకే అండి, తీసేనా? తీసేసుకోవచ్చు. నైస్. ఓకే, సో ఆ ప్లేట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారా? ఓ డాల్ఫిన్స్ రెడీయా? ఎస్. వంకాయతో చేసుకుంటే యాక్చువల్ కలర్ అట్లా ఉంటుందేమో కదా మనకి, కాకపోతే ఆ షేప్లో దొరకాలి. షేప్లు దొరకాలి. సో లాంగ్ బ్రింజాల్లో దొరుకుతుంది, సో అలా ట్రై చేసుకోవచ్చు మనం. బాగుంది ఓకే. రాజు గారు. వెజ్ మైసూర్ బొండా రెడీ అండి. ఓకే అండి, మరి వెజ్ మైసూర్ బోండా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మైసూర్ బోండా తయారు చేసే విధానం: ఒక పూట ముందుగా మైదాలో పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి బాగా కలిపి నాననివ్వాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బోండాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ మైసూర్ బోండా రెడీ. ఓకే అండి, మరి వెజ్ మైసూర్ బోండా తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. ఓ సాఫ్ట్గా ఉన్నాయి. టేస్టీగా ఉన్నాయి. ఉట్టివి తింటే కూడా చాలా బాగున్నాయి. అంటే ఆ పైన అల్లం జీలకర్ర కూడా వేసాం కదండి, ఆ క్రంచినెస్, ఆ లోపల సాఫ్ట్నెస్. ఎస్. సో టెక్స్చర్ అంటే సేమ్ మనము బయట తింటే కనుక ఆ సాఫ్ట్నెస్ అది ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో మీరు అన్నట్టు ఆ పిండి ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా బాగా ఫర్మెంట్ అయ్యి మనకు సేమ్ అలాగే వస్తుంది. పైన కొంచెం క్రంచీగా వచ్చి లోపల మంచిగా సాఫ్ట్ గా కొంచెం స్పాంజీ టెక్స్చర్ రావాలి. అవును, పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకున్నట్టు అనిపించట్లేదు. పీల్చదండి, తక్కువనే పీల్చుకుంటుంది. సో బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా ఇలా మనము ఫాలో అయితే ఇంట్లోనే టేస్టీ బోండాలు రెడీ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. పెదాలను పాలతో గాని వెన్నతో గాని రోజు ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా, అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాధిక. రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్ నుండి వచ్చాను. నాగోల్. ఓకే. హలో అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు జానకి. జానకి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అక్కడే నాగోల్. మీరు అక్కడేనా? సో మీ ఇద్దరు పరిచయం ఉందా? మా ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? yes. ఓ నైస్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేసేయడానికి? రెడీగా మంచి వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. సో నేను ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చినా చక్కగా చేసేస్తారు. ఏది చిన్న చిటికెలో చేసేసి. చిటికలో చేసేస్తారా? నాకు అలాంటి వంటలు అంటే చాలా ఇష్టం. సో చూసేద్దామా మరి మీరు చిటికలో చేసేయడానికి ఈరోజు ఇంగ్రీడియంట్ ఏమిటో? ఓ ఎంత ఈజీయో. చిటికలో అన్నారు, నిజంగానే చాలా ఈజీగా వచ్చేసింది మీకు. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు. అంటే బేసిక్ గా మనము సాంబార్లో, పప్పుచారులు అట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అంటే మామూలు ఉల్లిపాయ వాడినట్టు ఇది కూడా వాడచ్చు. కాకపోతే ఇదేంటంటే ఇలా ఉల్లిపాయ మనం వాడేసుకోవచ్చు డైరెక్ట్ గా అలాగా. సో మీరు అలా డైరెక్ట్ గా వాడినా పర్వాలేదు. సో ఏదైనా కూడా ఉల్లి ఫ్లేవర్ అనేది ఈ రోజు మీ వంటల్లో మనకి బాగా తెలియాలి. అసలు ఉల్లిపాయ లేకుండా మనం ఏమి కూరలు చేసుకోం బేసిక్ గా. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఏ కూరలోనైనా కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువ వేసిస్తే అదే టేస్ట్ వచ్చేస్తుంది కదా. కానీ అట్లా కాదు, కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. ఓకేనా? సో ఏమైనా వెరైటీగా ఉల్లిపాయతో మీకు తెలిసిన కర్రీస్ లోనే కొంచెం ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు అనేది. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను, మీ ఇద్దరు కూడా ఆలోచించడం మొదలు పెట్టేయండి. సో ఫస్ట్ రెసిపీ చెప్పినప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేసేస్తారు. ఓకేనా? ఉల్లిపాయతో కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే రెగ్యులర్ ఉల్లిపాయలతో అన్ని చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇంకెక్కువ వేయాలి. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే అయిపోద్ది కదా అనుకుంటే అది కాదు. టేస్టీగా ఉండాలి కదా. టేస్టీగా ఉండాలి, కొంచెం వెరైటీగా. అబ్బో ఉల్లిపాయతో ఇదేదో బాగుంది అని అనిపించాలన్నమాట. అట్లా ఉండాలి. కొంచెం కాంప్లికేటెడ్ కదా, అట్లా ఆలోచించడం కూడా కష్టమే. కష్టం. ఆలోచించు. ఓకే, ఆలోచించాను. ఆలోచించారా? ఏం ఆలోచించేశారు? ఉల్లిపాయ పాలకూర చేస్తాను. ఉల్లిపాయ పాలకూర అంటే ఆకుకూర కాంబినేషన్ కాదు, పాలు పోసి వండే కూర. ఓ ఓ అది బాగుంటుందా? అలాగా బాగుంటుంది. కమ్మగా ఉంటుందా? ఎలా ఉంటుంది? టేస్టీగా ఉంటుంది. టేస్టీగా. అదే టేస్టీగానే అంటే స్పైసీగా ఉంటుందా? కారంగా, తీయగా
అట్లా ఉంటుంది. ఓకే, సో అయితే ఉల్లిపాయ పాలకూర. పాలకూర. ఓకే ఓకే అండి, మరి ఉల్లిపాయ పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1/2 కిలో, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాధిక గారు మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కాస్త ఆయిల్ వేసేసి, ఓకే, మినపప్పు, కొంచెం కరివేపాకు, ఓకే, కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం మసాలా టచ్ కూడా నా దీంట్లో ఉంటుంది. అది ఓకే, అది వేస్తే టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయకి ఏం టేస్ట్ అంతగా ఉండదు కదా. అవును, ఇది కొంచెం ఇవన్నీ యాడ్ చేస్తే ఉల్లిపాయకి టేస్ట్ ఉండదా? అలా కాదు, ఉట్టిగా టేస్ట్ ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా. కొద్దిగా వాటర్ వేసేయండి. అంటే ఉల్లిపాయలు ఉడకాలా? కొద్దిగా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికాయంటే అప్పుడు మనము ముందే ఉల్లిపాయలు బాయిల్ చేసి పెట్టుకుంటే అట్లా కాదా? ఆ టేస్ట్ వేరే వస్తుంది. ఇలా ఉడికిస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఓకే ఓకే, అది డిఫరెంట్ టేస్ట్, ఇది డిఫరెంట్ టేస్ట్. అవును, అంటే అలా తొందరగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది టేస్ట్ తేడాగా ఉంటుంది కాస్త. ఓహోహో, ఈ టేస్టే బాగుంటుంది. ఇట్లా ఇక్కడ డైరెక్ట్ గా మగ్గిస్తే అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఓ నైస్ నైస్. ఈ వంట ఎక్కడైనా చూసారా మీరు? ఎవరి దగ్గరైనా లేకపోతే? చూసాను, మా ఫ్రెండ్ దగ్గర చూసాను. ఓ, కారం వేస్తాను. ఓకే, ఉప్పు, ఓకే, పసుపు. ఆల్రెడీ పసుపు వేసారు. ఇది జీలకర్ర పౌడర్. ఓకే, ఈ పౌడర్స్ తోనే మనకి గ్రేవీ వచ్చేస్తుంది. అంతే. ఇక ధనియాల పౌడర్ మళ్ళీ కాస్త. ఓకే, సో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఏదైనా గ్రేవీ బేస్ తీసుకోవచ్చు. కొబ్బరి పొడి అట్లా, కొబ్బరి, అది కాజు పేస్ట్, గసగసాలు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే ఓకే. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము కూడా మా ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అనుకోకుండా ఒక కుకింగ్ కాంపిటీషన్ కి వెళ్ళాము. పక్కనే ఉన్నాము. అయితే ఇంకా అక్కడ నుంచి బాగా కొంచెం మా ఇద్దరి మాటలు ఒకేలాగా ఉన్నాయి. అలా ఫ్రెండ్స్. మామూలుగా నేను అంత తొందరగా ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యను. రాధికని చూడగానే రాధిక కూడా ఎందుకో నేను నచ్చానట. అలా ఫ్రెండ్స్ అయిపోయాం. అలా అనుకోకుండా అసలు మా ఫోన్ నెంబర్ తీసుకోవడం కూడా జస్ట్ ఉట్టి చిన్న పేపర్ మీద పుట్నాల పప్పుతో పుట్నాలు గ్రైండ్ చేసేసాను అంతే. ఫోన్ నెంబర్. అలా ఇంటికి వెళ్ళాక ఒక 1 వీక్ తర్వాత తను కాల్ చేసింది. అలా ఫ్రెండ్స్ అయిపోయి ఇంకా అప్పటి నుంచి కలిసి కుకింగ్ షోస్ కి వెళ్తున్నారా? కలిసి కుకింగ్ షోస్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తూనే ఉంటాం. దాదాపుగా మాక్సిమం కుకింగ్ షోస్ అయితే చేస్తూనే ఉన్నాం. మొత్తానికి కుకింగ్ షో కలిపిన ఫ్రెండ్షిప్ అనమాట. కుకింగ్ కాంపిటీషన్ కలిపిన ఫ్రెండ్షిప్. బెల్లం వేస్తాం కొద్దిగా. ఓహో, బాగుంది. ఇంతకీ ఆ కుకింగ్ కాంపిటీషన్ లో ఏం వంటలు వండారు మీ ఇద్దరు? బిర్యానీ చేసాం. ఓకే, నెక్స్ట్ పాలు వేసేద్దాం. ఇంకా అన్ని వేసేసాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. ఓకే, ఇంకా పాలు వేసేసి. సో మీ ఇద్దరికి కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా? కుకింగ్ మమ్మల్ని ఈ రోజు ఫ్రెండ్షిప్. అంటే ఎన్నాళ్ళైంది మీరు కలిసి? చాలా 1 ఇయర్ అయిపోయినట్టు. 1 ఇయర్ అయిపోయిందా? బాగుంది. కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇంకొంచెం వేయండి. ఇంకా కాసేపు మగ్గాలి. ఇది కొంచెం ఇవంతా ఫ్లేవర్ అంతా పట్టేసి అప్పుడు టేస్టీగా అవుతుంది. సో రెగ్యులర్ గా కొత్త కొత్త వంటలు ఏం వచ్చాయి? మార్కెట్ లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? టీవీలో ఎవరెవరు ఏమేమి చూపిస్తున్నారు? ఇట్లాంటివన్నీ బాగా ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. తను అడుగుతుంటాను, తను అడుగుతుంది. మాక్సిమం నేను ఏంటంటే కొంచెం వెరైటీగానే ట్రై చేస్తాను. ఈ మధ్య మొన్నంటే ఒక 2-3 రెసిపీలు కొత్తగా. తనకి ఇద్దరం కలిసింది కూడా ఎందుకంటే నేను పక్కన చేసింది తమలపాకులతో హల్వా చేశాను. అయితే అది ఎలా చేసావు? ఒక బ్రెడ్ మీద అప్లై చేసి స్నాక్ లాగా పెట్టాను అన్నట్టు. ఆ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్స్ అడిగితే అలా ఫ్రెండ్షిప్ అయ్యాం అన్నట్టు. ఇంకా అలా కొత్త రాధిక కూడా చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు మీకు వంటల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పుట్టింది?
మీ షో వల్లే, ఈ మా షో show వల్లే. వల్లేనా? అభిరుచి వల్లే. ఫస్ట్ వెరైటీస్ అడుగుతూనే ఉన్నారు ఈ మధ్య. ఓకే, ఫస్ట్ నేను ట్రై చేసింది అభిరుచిలోనే. అవునా? అన్ని చేస్తూ ఉంటాం వెరైటీస్, ఇంట్లో చేసుకోవడం వేరు, ఇక్కడ టీవీ ముందు అనేసి వేరే ఉంటుంది కెమెరా ముందు. ఛానల్లో చేయడం కన్నా అభిరుచిలో చేయడం పెద్ద గొప్ప. ఎందుకు షెఫ్ గారు రాజు గారు ఉంటారు కదా, ఒక గుడి దగ్గర select మనం చేయడం చేస్తారు అనేది చాలా గ్రేట్. తను టేస్ట్ చేసి దాని గురించి చెప్తారు చూడు. ఏ ఛానల్లో చేసినా ఎవరు షెఫ్స్ ఉండరు. అవును. ఒక గురువు గారు దగ్గర చేయడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో అది మీకు బాగా నచ్చుతుంది అనమాట. నైస్. సో సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. తీసేద్దాం. సో వంటలు కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా రాధిక గారు మీరు? ఐ మీన్ వర్క్ ఏమన్నా? నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను, అబాకస్ టీచర్ గా వర్క్ ఓ చేస్తున్నాను. బ్యాకసా? మీరు చాలా ఇంటెలిజెంట్ అనమాట. అలా ఏం లేదండి. అలా ఏం లేదా? అలా ఏం అయితే దీంట్లో పెట్టేయండి, అలా పెట్టేయండి. వెరీ గుడ్. సో అబాకస్ టీచరా? అంటే డైలీ ఉంటుందా క్లాసెస్? క్లాసెస్ ఉంటాయండి. ఓకే. ఈ మధ్య స్కూల్స్ లో కూడా పెడుతున్నట్టున్నారు అదే కదా? స్కూల్లోనే వెళ్తున్నాను నేను. స్కూల్లోనే వెళ్తున్నారా? ఓ నైస్ నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వాడు టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్, మ్యాథ్స్ టీచర్. అబ్బో, మీకు మ్యాథ్స్ ఇష్టమా? ఇష్టమే. నాకు అన్ని స్కూల్ సబ్జెక్ట్స్ అయిపోయే వరకు మ్యాథ్స్ అంటే భయం, తర్వాత ఇష్టం. ఎందుకంటే తర్వాత చదివే పని లేదు కదా. ఒకసారి మా అత్తయ్యకి, మామయ్యకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పేయండి. మీ అత్తయ్య పేరేమిటి? లక్ష్మీ కళ. మీ మామయ్య గారి పేరు? లక్ష్మణ స్వామి. ఓకే, లక్ష్మీ కళ గారు, లక్ష్మణ స్వామి గారు, మీ ఇద్దరికి హాయ్, నమస్కారం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్, మా ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్, స్టూడెంట్స్ అందరికి కూడా హాయ్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. మీకోసం ఉల్లి పాలకూర రెడీ. అక్కడ ఏదో కార్వింగ్ చేశారు. ఓకే, పెట్టేసి ఇస్తాను. అయితే రెడీ అయింది, పెడుతున్నాను చెప్తున్నాను. అదే అంటే రెడీ అంటే నాకు చేతికి లేదు ఇచ్చేస్తా. లేదు, రెడీ అయింది, పెడుతున్నాను. ఓకే, వీడు ఎందుకు పడుకున్నాడు? నిద్ర వస్తుంది. మధ్యాహ్నం అయింది కదా. ఓకే, ఓకే, సో రెడీ. సూపర్. ఓకే అండి, మరి ఉల్లిపాయ పాలకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ పాలకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుట్నాల పప్పు పొడి, బెల్లం వేసి కొద్దిగా పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, ఉల్లిపాయ పాలకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లయితే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా సాల్ట్ వేసి ఆ నీళ్లతో రోజుకు 2-3 సార్లు పుక్కిలిస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి సమస్య నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి ఉల్లిపాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో జానకి గారు, ఏం వంట ప్రిపేర్ అయ్యారు మీరు? నేను ఆనియన్స్ తో మసాలా కర్రీ. ఆనియన్స్ తో మసాలా కర్రీ. ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారా? ఓన్లీ ఆనియన్స్. ఓకే ఓకే, మరి ఆనియన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 3, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా. జానకి గారు, మొదలు పెడదామా? ఎస్, స్టార్ట్. ఫస్ట్ ఏం వేయాలి? ఆయిల్ కదా. Yes. అసలు ఎప్పుడు ఫస్ట్ ఆయిల్ లేకుండా ఏమంట చేయలేము. ఎందుకు, బటర్ వేసుకొని చేసుకోవచ్చు. పోపు దినుసులు, కరివేపాకు, ఓకే కొంచెం పసుపు గీత. ఓకే ఇప్పుడు ఆనియన్స్. ఓకే, సో మనకి ఆనియన్ మసాలా కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఆనియన్. వేస్తాం. సో మీరు ఇంకా ఉల్లిపాయ కట్ చేసేసారు. చిన్న చిన్నగా, కొంచెం పొడవు, మన పకోడీ మాదిరిగా. ఓకే ఓకే. సో మీకు ఈ వంటల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలిగింది జానకి గారు? మా అత్తగారు బాగా వంటలు తిట్టి కొంచెం సాల్ట్ జస్ట్ ఊరికి అది మగ్గడానికి వేస్తున్నారా? మగ్గడానికి తిట్టి నేర్పించారా? ఎస్. అప్పుడప్పుడు మొట్టికాయలు కూడా వేసారా? అలా కాదు, తను మా మెరత గారే. ఓహో, అలా అయితే వేస్తారు కూడా. అలా ఏం వేసేది కాదు కానీ మా అబ్బాయికి బాగా వంటలు అంటే ఇష్టము, తిండి భోజన ప్రియుడు, నీకేమీ రాకపోతే కష్టం అని నేర్పించారు అన్నట్టు. అలా అలవాటు. కొంచెం మూత పెట్టుకుందాం. ఓహో, సో
సో అలా అలవాటైంది. ఎంత వచ్చినా కూడా అత్తగారింటికి వెళ్ళేసరికి భయం వేస్తుంది అది అంతే. అంతేనా? అది కామన్. మీకు స్టిల్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే చెప్తున్నాను. మీ అత్తగారు కూడా అలాగే నేర్పించారా? ఫస్ట్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య చెప్పారు ఉప్మా చేయమని చెప్పారు. అప్పుడు చాలా మంది అంటే మామూలుగా కామన్ గా చేస్తాము, అక్కడికి వెళ్ళాక కొత్త ఇంట్లో చేయడం, కొత్త మనుషుల మధ్యన చేయటము అనేది అదొక కొత్త అనుభవం. వచ్చిన వంట అయినా కూడా టెన్షన్ వల్ల ఏదో ఒకటి అలా ఇలా. ఫస్ట్ చేశాను, పోపు వేస్తే మాడిపోయింది ఉప్మా, చెప్పలేము అది. ఇంకా అంతేనా? అది పక్కన పడే రియాక్షన్ ఏంటి? ఏమీ అనలేదు. మళ్ళీ అది తీసేసి వేరే గిన్నెలో చేసేసి అని చెప్పారు, మళ్ళీ మంచిగా చేసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఆనియన్స్ కొంచెం ఇట్లా ఈ గ్లాసీగా వేగితే చాలా అండి, లేకపోతే బాగా డీప్ గా ఫ్రై ఇదైపోవాలా? బాగా ఏం అవసరం లేదు, ఇట్లా అయితే బానే ఉంటుంది. కొంచెం వేగాలి. ఓకే. ఇంకా కొంచెం మగ్గాలి గీత. ఓకే. ఇప్పుడు మసాలా పెట్టి ఓకే మసాలా అన్నారు కదా, కుక్ అవ్వైన తర్వాత వేసుకున్నాం. కుక్ అవ్వకుండా వేసుకున్నాం అనుకో. దీనికి మసాలా ఏంటి అంటే? నేను అన్ని పౌడర్స్ తెచ్చాను, పల్లి పొడి, నువ్వుల పొడి, సో పౌడర్ గరం మసాలా పౌడర్స్ ఇచ్చాను. సో ఎలాగో అది వేసి మనం వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ వచ్చేస్తుంది. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారండి జానకి గారు? తను గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్. ఏం పేరు? తన పేరు నరేందర్ రెడ్డి. పిల్లలు? పిల్లలు ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? బీటెక్. ఇద్దరు బీటెక్కేనా? ఎస్. ఓ సో ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? శ్రావ్య, సంపత్. మా అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం. అవునా? మీరు ఏంటంటే ఉన్నది ఉన్నట్టే కొంచెం సాల్ట్ వేయగానే సాల్ట్ అంత వేసారు మీరు, కారం అంత వేసారు, అంత స్పైసీగా తింటారా మీరు అంటారు కదా. అయితే అది చూసింది మమ్మీ, గీత చూడు ఎలా చెప్పిందో అంటుంది అన్నట్టు. అంటే మరి కాంపిటీషన్ కదా, మీరు వెంటనే అనేస్తారు కదా మీరు నిజంగా చాలా తింటారా అని అడుగుతారు. అంటే తను వేసాక తెలుసుకుంటుంది ఎక్కువ వేసాను అని, అంతసేపు తెలియదు కదా మేము వేసాము అని. చెప్తే ఇలాంటివన్నీ తెలుస్తున్నాయా? దానివల్ల నిజంగా డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగానే మీరు ఆ రోజు చెప్తారు చూడండి, ఇవాళ మీరు ఇది ఎక్కువ వేసారండి, ఆ రోజు తను విన్ అవ్వదు. ఎందుకంటే డెఫినెట్ గా అక్కడ తెలిసిపోతుంది కదా గీత. మీరు ఇలా చెప్పారా? రేపటి నేను అలా ఏమీ చెప్పను. చెప్పాలి, చెప్తే కదా మాకు తెలిసేది. ఓకే. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్ని వేసుకుందాం. ఓకే. బాగుందండి మీ వంటల ఎక్స్పీరియన్స్లు. నైస్. బేసిక్ గా మేము సాల్ట్ చాలా తక్కువ. సరే ఇంట్లో ఓకే, ఇక్కడ కాంపిటీషన్ వేస్తున్నాను. ఎందుకంటే అఫ్ కోర్స్ ఉప్పులు కారాలు తగ్గించి తింటే ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముందు మా ఇంట్లో యుద్ధం అవుతుంటది. అవునా? అంటే ఎక్కువ వేస్తేనా తక్కువ వేస్తే? ఎక్కువ వేస్తే. పల్లి పొడి. మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? మా పాప 8th క్లాస్. ఒకటే పాప? బాబు తను 6th క్లాస్. గీత ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి మీరు కలుపుతుండండి గీత, అదేమన్నా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే కొంచెం గట్టిగా అయ్యే కర్రీ అన్నట్టు ఇది. ఓహో, గట్టిగా అయ్యే కర్రీ అంటే ఇట్లా ముద్దలాగా ఒకటి చపాతీకి రోటీస్ కి తినే కర్రీ. ఇప్పుడు ఇలాగే ఉంటుందా? వాటర్ ఏం వేసుకోలేదు ఇంకా. ఓకే ఓకే. ఇది కొంచెం మసాలా, గరం మసాలానా? ఇప్పుడు లాస్ట్ లో కొంచెం ధనియా పొడి వేసుకొని కొంచెం మూత పెట్టుకుందాం ఇక. ఓకే. ఇవన్నీ కొంచెం మగ్గాలి, అవన్నీ ఆనియన్స్ కి అన్ని మసాలాలు పట్టాలి కదా. కొంచెం మగ్గాక ఓకే. సో చూద్దామా జానకి గారు? ఓకే గీత. ఓకేనా? లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఓకే. సో రెడీ. ఒక డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే. నేను ఒక చిన్న రాజుగారి దగ్గర చూసి చిన్న కార్వింగ్ నేర్చుకున్నారా? ఆనియన్ ఫ్లవర్. ఇది ఓపెన్, ఇంకా కొంచెం వాటర్ లో ఉంటే ఓపెన్ అవుతుంది. అవును, వాటర్ లో వేసి పెట్టే ముందు తీసుకుంటే బాగుంటుంది. రెడీ టు టేస్ట్. రెడీ. టేస్ట్ చూసేద్దాం లేట్ చేయకుండా.
ఓకే అండి, మరి ఆనియన్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, కారం, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి ఉల్లిపాయలతో చూసారు కదా ఇవాళ టూరించే వంటలు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఓకే, ఉల్లిపాయ పాలకూర, ఓకే, ఆనియన్ మసాలా కర్రీ. ఓకే. సో ముందు మసాలా కర్రీ చూసేద్దాం. బాగుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాలకూర. ఉల్లిపాయ పాలకూర. వెరైటీగా ఉంది టేస్ట్. ఎస్, కొంచెం ఆ పుట్నాల పప్పు పొడి అది దాని కూడా వల్ల చేశారా? అనుకుంటా కదా. బాగుంది. సో థిక్ గ్రేవీ లాగా అయ్యి మనం బేసిక్గా శనగపిండి కూరలు అలా చేసుకుంటాం కదా, ఆ టైప్లో సో ఆ టైప్ లో వచ్చింది. బాగున్నాయి. ఉల్లిపాయతో మొత్తానికి మంచి టేస్టీగా ట్రై చేశారు ఇద్దరు కూడా. సో రాజు గారు, కర్రీలో కొంచెం ఉల్లిపాయ కాకుండా ఉల్లిపాయను మెయిన్ బేస్ట్ గా చేసుకుని మొత్తం సో కర్రీ. 2 డిష్లు బాగున్నాయండి. సో ఇలా మసాలా కాంబినేషన్ లో కూడా బాగుంది. సో ఇది రైస్ లో కానీ చపాతి దేంట్లోకైనా. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎస్. సో అది కూడా అంతే మనకి పాలకూర. ఓకే, సో మనకి ఇలా ఉల్లిపాయలు మనకు చిన్న చిన్న ఉల్లిపాయలు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో 2 డిష్లు చాలా బాగున్నాయండి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, సో రెండిట్లో కొంచెం బెటర్గా పాలకూర. ఓకే, సో కొంచెం ఏంటంటే ఆ పుట్నాల పప్పు పొడి కొంచెం వెరైటీగా ఉంది వెరైటీగా recipe. కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెచ్చింది. యా, సో మసాలా దాంట్లో ఇంకొంచెం సాల్ట్ పడవచ్చు, కొంచెం స్వీట్ అయింది. కొద్దిగా సాల్ట్. ఎందుకంటే మనకు అదే మెయిన్, మీరు ఎన్ని మసాలాలు వేసినా అదొక్కదాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయకపోతే కొంచెం మనకు ప్రాబ్లం ఉంది. సో రాధిక గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, సో కంగ్రాచులేషన్స్ రాధిక గారు, మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. You're థ్యాంక్ యూ welcome. ఈటీవీ. జానకి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. మీరు కూడా ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గోధుమ రవ్వతో ఏమైనా వంటలు చేసేటప్పుడు గోధుమ రవ్వను ముందుగా వేయించి ఆ తర్వాత వండినట్లయితే గోధుమ రవ్వ త్వరగా ఉడుకుతుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వాటిల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యాప్సికమ్, మష్రూమ్ అండ్ టొమాటోస్. క్యాప్సికమ్ ఇస్ ఇన్ గ్రీన్ కలర్, మష్రూమ్ బ్రౌన్ కలర్, టొమాటోస్ రెడ్ కలర్. ఎంత కలర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. అండ్ ఆ కలర్ని రీటైన్ చేసుకుని విధంగా మనం వంట ఉంటే ఇంకా మంచిది. అంటే కుకింగ్ ఎలా ఉండాలి అంటే సింపుల్గా ఉండాలి. ఆ కలర్స్ అన్నీ కూడా ప్రకృతిలో ఎలా ఉందో దానికి దగ్గరగా ఉంటే మనకు మంచిది. డైరెక్ట్గా చూసినప్పుడు కూడా ఆ వంటకంలో వీ షుడ్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై దేని నుంచి చేయబడినది, ఈ వంటకం ఎంత రుచికరమైనది అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంత కలర్ఫుల్ కాంబినేషన్లో మనకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే మన సెల్స్కి అది ప్రాణవాయువు లాంటిదండి. ఇలాంటి ఒక కలర్ఫుల్ కాంబినేషన్ క్యాలరీ పరంగా కూడా వెరీ లిమిటెడ్ అండి, వెరీ మినిమల్ క్యాలరీస్. క్యాప్సికంలోనూ తక్కువ క్యాలరీస్, టొమాటోస్లో చాలా తక్కువ 20 క్యాలరీస్ ఉంటుందండి. మష్రూమ్ 35 to 40. సింపుల్గా చేసుకునే వంటకం. తరువాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ మైసూర్ బోండా. ఇందులో మనకు మైదా, పెరుగు, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ బీన్స్. మైసూర్ బోండా అనేది మనం మజ్జిగతో చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఆ ఒక టేస్ట్ పరంగా చూసుకున్న ఏదైనా కూడా మనకు ఇట్స్ వెరీ డెలిషియస్ అండి. బట్ మైదాతో కంటే కూడా మనం గోధుమ పిండితో ఈ వెజిటబుల్స్తో ట్రై చేసుకుంటే క్యాలరీస్ ఎక్కువ అయినప్పటికి కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. 2 things అండి. క్యాలరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా
ఎప్పుడైనా ఒకసారి తినడానికి ఓకే అన్న పదార్థాలు కొన్ని ఉంటాయి, ఆహార పదార్థాలు. కొన్ని ఏంటంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ప్లస్ మనకు దాంట్లో పోషక విలువలు కూడా ఎక్కువగా ఏమీ ఉండవు. రిమెంబర్ వన్ థింగ్, మనం తిన్న ఆహారం అంతా కూడా మనకి యూజ్ అవ్వాలి, మనం బర్న్ చేయాలి. ఈ 2 థింగ్స్ మనం మీట్ అవ్వకపోతే లావెక్కడం అనేది పక్కన ఉంచితే దాని ద్వారా డ్యామేజెస్ కూడా లోపల జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ వీ ఈట్ వీ హ్యావ్ టు బర్న్ ఇట్ అవుట్. మనం క్యాలరీస్ ఖర్చు చేసేసేయాలి, ప్లస్ మన బాడీకి ఉపయోగకరంగా ఉండాలి. సో ఇలాంటివి తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వీటిల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒక్క మైసూర్ బోండాలో 60 క్యాలరీస్ ఉంటాయి, 2 తీసుకుంటే 120. ఒక ఇడ్లీలో కూడా 60 క్యాలరీస్ ఉంటాయి. సో మనకి ఇడ్లీలో ఉన్న పోషక విలువలు బెటరా, మైసూర్ బోండాలో ఉన్న పోషక విలువలు బెటరా అని మనమే అంచనా వేసుకొని ట్రై చేసుకోవాలి. ఊరించే వంటలో ఉల్లిపాయ పాలకూర అండ్ ఆనియన్ మసాలా కర్రీ. ఈ ఉల్లిపాయ పాలకూరలో కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఉల్లిపాయలు, పాలు, పుట్నాల పప్పు అండ్ బెల్లము. ఇప్పుడు పాలు, పుట్నాల పప్పు ఏంటంటే 2 కూడా మనకు చాలా చక్కటి ప్రోటీన్ వస్తుందండి. అందులో మాంసకృతులు, అది కూడా ఈ పుట్నాల పప్పు పాలలో వచ్చే ప్రోటీన్ చాలా చక్కటి ప్రోటీన్. వెజిటేరియన్ సోర్సెస్లో వచ్చే ప్రోటీన్ కూడా మన బాడీలో చాలా యూస్ఫుల్గా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు ఇందులో ఉన్నాయి. ఉల్లిపాయలు ఇక అమేజింగ్ థింగ్. మనకు అసలు ట్యాబ్లెట్స్, ఫార్మసీకి వెళ్ళి మందులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఉండాలి అంటే మనం తిన్న ఆహారాన్ని చక్కగా ఔషధంలా చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ అక్కడే మనకు రిలీఫ్ అనేది 100% రైటింగ్లో చెప్పచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఉల్లిపాయల్లో జరిగే మేలేంటి, రక్తం చిక్కబడకుండా చూసుకుంటుంది. గుండె జబ్బు రాకూడదంటే ఏం చేయాలి, ఉల్లిపాయలు రోజు డైట్లో తినాలి, అంతే సింపుల్. సో ఇలాంటి కూరలు చేసుకుంటే ఈజీగా సులువుగా తినే పద్ధతి. వంట కూడా ఎలా వండుకోవాలి, సింపుల్గా త్వరగా అయిపోయే విధంగా వండుకుంటే అందులో ఉన్న పోషకులు మనకు వచ్చేస్తాయి. సో అన్నీ మన అడ్వాంటేజ్ కిందే ఉంది కదా. సో ఖచ్చితంగా ఇలాంటి వంటకాన్ని మనం ట్రై చేసుకోవచ్చు. ఆనియన్ మసాలా కర్రీ ఏంటంటే పేరులో మసాలా ఉన్నప్పటికి కూడా ఉల్లిపాయలు, నువ్వుల పొడి, జీడిపప్పు అండ్ పల్లి పొడి. ఇప్పుడు మనకు అన్నీ మంచివే, నువ్వులు మంచివే, పల్లీలు మంచివే, కాజు కూడా మంచిదే. కానీ మూడిట్లో కూడా కొవ్వు శాతం ఎక్కువ ఉంటుందండి. పల్లీల్లో 550 క్యాలరీస్ ఉంటుంది 100 గ్రాములకి, జీడిపప్పులో 543 అండ్ నువ్వుల్లో కూడా మనకు 500 క్యాలరీస్ దాకా ఉంటుంది. సో ఇవి 3 కలిపేటప్పుడు ఏమవుతుందంటే ఉల్లిపాయల్లో 10 క్యాలరీలు ఉన్నప్పటికి కూడా ఈ డిష్లో మనకు దాదాపుగా 1000 క్యాలరీలు అనేది వచ్చేస్తుంది. సో దీనికంటే కూడా మనకు ఉల్లిపాయ పాలకూర బాగుందండి. సింపుల్గా కాకుండా ఆ కాంబినేషన్లో మనకు ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మరింత మంచిది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ అండ్ ఉల్లిపాయ పాలకూర ఐడియల్గా సూపర్గా ఉన్నాయి. వెజ్ మైసూర్ బోండా అండ్ ఆనియన్ మసాలా కర్రీ ఇవి 2 కొంచెం హై క్యాలరీస్ అండి. సో జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. పూరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి, మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజ్ గారు, ఈ రోజు 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. సో వెజ్ మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంది, అండ్ అలాగే క్యాప్సికమ్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. అవును. సో చూసారు కదండి వాళ్ళ వంటల్ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.